అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ రాష్ట్రంలో రమారమి 40 హోటల్స్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో 2018లోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ని ప్రారంభించి ఇవాళ వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ని ఏపీటీడీసీ వారికి అందించటం, దాన్ని నడిపే క్రమంలో అన్నమయ్య, బాలాజీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రారంభించినటువంటి నారాయణగిరి దేవరాగం పెట్టానండి. ఇక్కడ జరిగే దాంట్లో ఒక పక్కన అన్నమయ్య, మరో పక్కన బాలాజీ, ఇప్పుడు దేవరాగం. దీన్ని ఇవాళ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇప్పటికే చూశారు, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి యాంబియన్స్ తోటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో డైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, దాంతోపాటు శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి శుచిగా, రుచిగా 2 రకాలుగా కూడా ఉండే విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మాకున్నటువంటి నేపథ్యం, మేము నడిపినటువంటి హోటల్స్ యొక్క అనుభవం, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ దేవరాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రాగంగా మలచడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, అదేవిధంగా దీన్ని సుందరంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎవరైతే భక్తులు ఈ కొండ మీదకి వస్తారో వారికి శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించటం, అదేవిధంగా వారు కాసేపు కూర్చుని ఇక్కడ ఈ వాతావరణాన్ని తిలకించే విధంగా, ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ ఉంది, కింద ఒక ఫ్లోర్ ఉంది. ఈ 2 ఫ్లోర్లలోనూ కూడా బయటికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా సాయంత్రం పూట లైట్లు వెలుగుల్లో ఇంకా అందంగా ఉండేలాగా ఈ రెస్టారెంట్ని తయారు చేయడం జరిగింది. మీరు లోపల చూస్తే అన్నీ కూడా మనకి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి చిత్రపటాలు కానీ, సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆ డోర్లు అవి కానీ, అదేవిధంగా లోపల ఏర్పాటు చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా మనకి పూర్వం నుంచి మనం ఏవైతే సాంప్రదాయాలని ఆచరిస్తున్నామో వాటిని డిపిక్ట్ చేసే విధంగా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని యాంటిక్స్ని కూడా పాంచజన్యం పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా బయట వారు వచ్చి వాటిని ఆస్వాదించేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి కొండ మీద కానీ, కొండ కింద కానీ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. కింద కూడా రమారమి 30 ఎకరాల ల్యాండ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉంది. దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే ఉన్న సౌకర్యాలను వృద్ధి చేయడం కానీ, కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం కానీ వాటి మీద దృష్టి పెట్టలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం మాకు. దాని ద్వారా ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు. దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన హెరిటేజ్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరొక పక్కన హెల్త్ టూరిజం కూడా రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి మాటని
తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనటం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ముందుగా ఉండవలసింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్ అండి. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయొచ్చు. గత ప్రభుత్వంలో అది కనపడలేదు మనకి. ఇప్పుడు మేము ఒకటైతే స్పష్టంగా నమ్ముతున్నాం, ఫండ్స్ని ఏ రకంగా మొబలైజ్ చేయొచ్చు అనేటువంటిది ఒక అంశంగా తీసుకుంటాం. రెండోది, పర్యాటక రంగం అనేది సెల్ఫ్ ఇన్కమ్ జనరేటెడ్ ప్రోగ్రామ్ లాంటిది. ఇక్కడ మనం కొంచెం చిన్నపాటి అభివృద్ధి చేస్తే, చిన్నపాటిగా మనం వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే, వాటంతటా అవే మనకి ఆదాయాన్ని ఇచ్చి వాటి మెయింటెనెన్స్కి ఉపయోగపడేటువంటి విధంగా తయారయ్యేది పర్యాటక రంగం. ఎందువల్లంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు ఉంటారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకునే వస్తారు ఇక్కడికి, అది మనకు ఆదాయంగా వస్తుంది. అందులో మన ఖర్చులు పోను, మిగతాది ఈ రంగానికే మళ్ళీ ఖర్చు పెట్టినట్లయితే పెద్దగా ఫండ్స్ బయట నుంచి అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు టూరిజం మీద. అందుకే గతంలో జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి షెకావత్ గారిని వాళ్ళ టూరిజం మంత్రిగా కూడా సెంటర్లో పెట్టడం జరిగింది. వారు కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వారికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది టూరిజంకి చాలా ఉపయోగపడేటువంటి రాష్ట్రం అనేటువంటిది. అందువల్ల వారి నుంచి కూడా కొన్ని ఫండ్స్ ట్యాప్ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా కొంత పెట్టించుకుని ఏర్పాటు చేయటం, దాంతోపాటు వీటిని కొంత మేరకు అభివృద్ధి చేయగలిగితే సెల్ఫ్ జనరేటింగ్గా ఉంటాయి కనుక వీటిని ఆ రకంగా అభివృద్ధి చేయటం అనేటువంటి 3 రకాల ఆలోచనలతోటి తప్పనిసరిగా పర్యాటక శాఖను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్ణయించేటువంటి రేట్లకే ఇక్కడ ఆహార పదార్థాలను విక్రయించడం జరుగుతుంది. దాంతోపాటు మీరు చెప్పిన విధంగా దీనికి నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ని ఈ హోటల్ అట్రాక్ట్ చేయగలిగింది అనుకోండి, మీకు వాల్యూమ్ పెరిగే కొద్దీ న్యాచురల్గా దీని యొక్క ప్రాఫిట్ కూడా పెరుగుద్ది. రేటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెట్టిన రేటే పెడతాం, కానీ అట్ ది సేమ్ టైం దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొస్తే ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ వచ్చి హోటల్ని ఉపయోగించుకున్నారు అనుకోండి, ఆదాయం పెరుగుతుంది. ఆ రకంగా దీని ఆదాయాన్ని పెంచుతాం. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా హైజీన్కి ఏదైతే శుభ్రత, నాణ్యం రెండు కూడా, క్వాలిటీ అండ్ హైజీన్ రెండు బాగా ఉండే విధంగా వీటి మీద దృష్టి పెట్టి ఆ రకంగా ఒక పక్కన యాంబియన్స్ని ఇస్తూ ఇంకో పక్కన హైజీను అదేవిధంగా పూర్తిగా నాణ్యత రెండు ఉండేలా చూసి ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.